ఆ సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం ఇచ్చిన నిధుల గురించి ఒకసారి నాకు వివరాలు చెప్పండి అని అంటే మా ఫైనాన్స్ సెక్రటరీ మా చీఫ్ సెక్రటరీ గారు వచ్చి కూర్చొని సార్ ఇందులో ప్లానింగ్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలకు చెల్లిస్తున్న పన్నులలో రాజ్యాంగబద్ధంగా ఆయా రాష్ట్రాలకు హక్కు ఉన్నది. జనాభా ప్రాతిపదికన ఇతర ప్రాతిపదికన ప్లానింగ్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం ఆయా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి మనం చెల్లించే ప్రతి రూపాయికి 42 పైసలు తిరిగి మనకు కేంద్రం ఆ నిధులను వెనక్కి పంపుతుంది అని చెప్పారు. నేను అడిగిన మరి ఇతర రాష్ట్రాల పరిస్థితి ఏంది? తెలంగాణ రాష్ట్రానికి కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ₹1 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ₹1 పన్నుల రూపంలో చెల్లిస్తే అందులో నుంచి 58 పైసలు కేంద్ర ప్రభుత్వం పట్టుకొని తెలంగాణకు 42 పైసలు ఇస్తున్నారు అని చెప్పాను. అప్పుడు నేను మిగతా తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటకకి ఎంత వస్తున్నది అని అడిగిన. ₹1 కర్ణాటక చెల్లిస్తే 16 పైసలు కర్ణాటకకి ఇస్తున్నారు. తమిళనాడుకి ఎంత ఇస్తున్నారు అని అంటే ₹1 చెల్లిస్తే తమిళనాడుకి 26 పైసలు ఇస్తున్నారు. తెలంగాణకు 42 పైసలు ఇస్తున్నారు. కేరళకు 49 పైసలు ఇస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటకకి ₹1 కేంద్రానికి పన్ను చెల్లిస్తే 16 పైసలు తిరిగి మనకు పథకాల రూపంలో వస్తున్నాయి. తమిళనాడు ₹1 చెల్లిస్తే తమిళనాడుకు 26 పైసలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి 42 పైసలు వస్తున్నాయి ₹1కి. కేరళ రాష్ట్రానికి 49 పైసలు వస్తున్నాయి అని చెప్పి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఈ రకమైన వివక్ష ప్లానింగ్ కమిషన్ అంచనాలు లెక్కలు వేయడంలోనే లోపభూయిష్టంగా ఉండి దక్షిణాది రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ తీరని అన్యాయం చేస్తుంది. మనకు రావాల్సిన నిధులు మన వాటా సక్రమంగా దక్కడం లేదు అని చెప్పి అధికారిక లెక్కలు చెప్పారు. సరే మంచిది, మరి ఉత్తరాది రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల పరిస్థితి ఏంది అని అడిగినప్పుడు బీహార్ రాష్ట్రం ₹1 పన్ను చెల్లిస్తే బీహార్కు ₹6.06 కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. మధ్యప్రదేశ్కి ₹1 మధ్యప్రదేశ్ ప్రజలు పన్ను చెల్లిస్తే ₹2.09 మధ్యప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. అదే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ పరిస్థితి ఏంది అని అంటే ₹1 ఉత్తరప్రదేశ్ కేంద్రానికి చెల్లిస్తే ₹2.03 ఈరోజు ఉత్తరప్రదేశ్కి కేంద్రం నిధులు విడుదల చేస్తుంది.